హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే అంతా ఈవినింగ్దేనండి. యాక్చువల్గా ఈవినింగ్ నేను 3 o'clock నుంచి షూట్ చేద్దామని అనుకున్నాను, బట్ మధ్యలో ఫ్రెండ్స్ కాల్ వచ్చింది. ఇంకా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, వదిలేయండి బాబాయ్, నేను వీడియో తీసుకోవాలి అనేసి. అందుకనే కొంచెం చీకటి పడిపోయిందిలేండి ఈవినింగ్ వ్లాగ్ అన్నా సరే. నేను 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టానండి. అదేమైందంటే చిన్న స్క్రీన్లో చేసేసాను, చూసుకోలేదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మరి నా మైండ్ ఎక్కడుందో కానీ చూసుకోలేదు. నాకు అర్థమవుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఏదో రాంగ్ చేస్తున్నాను అనేసి, కానీ అదే రాంగ్ చేస్తున్నాను, అదే మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు అర్థం కాలేదు. అప్లోడ్ చేసిన తర్వాత చూసుకున్నాను, చాలా చిన్న స్క్రీన్ వచ్చేసింది అది. టుడే వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది. నచ్చుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈవినింగ్ అయింది కదా, ఇంకా పిల్లలకి ఏదైనా స్నాక్స్లా చేసిద్దామని అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. కొమ్ము శనగలు బఠానీలు ఉన్నాయి ఇంట్లో. పిల్లలకి వేస్ట్ ఫుడ్ ఇచ్చే కన్నా ఇలాంటివి తక్కువ తిన్నా సరే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది అనేసి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీడేకి అయితే స్నాక్స్కి నేను డిఫరెంట్గా ఏమీ ప్రిపేర్ చేయనండి, ఎందుకు మీతో అబద్ధాలు చెప్పడం. టిఫిన్ కానీ పొద్దున్న చేసుంటా, అంటే ఇడ్లీ దోశ అలాంటి టిఫిన్స్ అయితే మాత్రం సాయంత్రం మళ్ళీ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడతానండి. లేదంటే కర్డ్ రైస్ అయినా, లేదంటే రైస్ కొంచెం మధ్యాహ్నం ఉంటుంది కదా, అది ఫ్రై చేసేసైనా ఏదైనా, అంటే రైస్ని ఏదైనా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసి అయితే పెడతాను నేను. ఈరోజు అయితే పిల్లలకి హెల్త్కి మంచిది, పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచిది అనేసి కొమ్ము శనగలను బఠానీల్ని పొద్దున్నే నానబెట్టేశాక మళ్ళీ అవి కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ అయితే రాణించానండి. 3 కన్నా ఎక్కువ విజిల్ వస్తే ఇంకా అవి పేస్ట్లా అయిపోతాయి. వచ్చాక బ్లాక్ కలర్గా వస్తాయి కదా కొమ్ము శనగలు అండి, అది కలరో ఏంటో తెలియదు కానీ బ్లాక్గా అయితే వస్తుంది. బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ పడేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసి కడాయి పెట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తానండి. నేను దీన్ని చాలా రకాలుగా చేస్తానండి. కొన్నిసార్లు కర్రీలా చేస్తాను, అంటే పోపు వేసి టమాటో ఆనియన్ వేసి కర్రీలాగా చేస్తానండి. గ్రేవీగా జ్యూసీగా చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఇంకో విధంగా కూడా చేస్తానండి, అంటే మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా, ఓన్లీ ఎండుమిరపకాయలు పోపు వేసి ఆయిల్లో అలా ఫ్రై చేసేస్తాం, అలా కూడా చేస్తాను. అండ్ థర్డ్ వన్ ఏం చేస్తానంటే ఆయిల్లో ఓన్లీ ఫ్రై చేసేస్తానండి, అంటే పోపులు కరివేపత్తి మిరపకాయలు ఏమి వేయను. ఇట్లా ఓన్లీ ఆయిల్లో ఇలా వేసేసి కొంచెం అవి మగ్గిన తర్వాత కాస్తంత సాల్ట్, కారం, పసుపు, ఇంక ఇంట్లో ఏమైనా ఉంటే ఆమ్చూర్ పౌడర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఇవన్నీ చిటికడు అలా వేసేసి అయితే నీట్గా డీప్ ఫ్రైలా చేసేస్తానండి. అంటే ఆల్రెడీ అవి బాయిల్ అయి ఉంటాయి కనుక ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. అలా ఒక 10 నిమిషాలు ఈ స్పైసెస్ అన్నీ వేసేసి అలా ఫ్రై చేసేస్తానండి. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయినట్టుగాను ఫ్రై చేసేసి ఒక పక్కన అయితే పెట్టేస్తాను. అది కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం, అంటే ఆనియన్స్ను టమాటోని చాలా చిన్నగా స్మాల్గా కట్ చేస్తాను. కట్ చేసేసి ఇవన్నీ ఒక బౌల్లో, అంటే ఎవరెవరు ఎంత క్వాంటిటీ తింటారో అనేది ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ను టమాటోస్ అయితే వేసుకొని కొంచెం పెరుగు వేసుకుంటానండి. అప్పటికి ఏమైనా సాల్ట్, అంటే పెరుగు వేసాక సాల్ట్ కానీ సరిపోతే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని అయితే తింటాను. మేము తింటాము అండ్ మా పిల్లలు కూడా పెడతాను. పాప తింటారులేండి, మా అబ్బాయే వద్దు అని ఏదో ఒకటి మారం చేస్తూ ఉంటాడు. బట్ వాడికి దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పైతే పెడతాము. వాళ్ళకి ఇప్పుడు కేక్ అని పిజ్జాలని బర్గర్లని ఇస్తే మాత్రం మనం ఎంత వద్దన్నా సరే తెగ తినేస్తూ ఉంటారండి. బట్ అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు కదా, చెప్తే పిల్లలు వినరు. అలా అని ఎవ్రీడే మనం జంక్ ఫుడ్ అయితే పెట్టలేము కదా. అంటే అప్పుడప్పుడు అంటే తప్పదండి, ఎందుకంటే మన పిల్లలు కంట్రోల్ చేసినా వేరే పిల్లలు చూసైనా వీళ్ళు ఆశపడతారు కదా. అందుకే అప్పుడప్పుడైతే అది పెడుతుంటాను, రేర్గా. బట్ నార్మల్గా అయితే ఇంట్లోనే ఏదో ఒకటి పిల్లల కోసమని ఇట్లా హెల్తీ ఫుడ్ అయితే చేసి పెడతానండి. ఈవినింగ్ అయితే ఒక స్నాక్స్ లాగా వీళ్ళకైతే ఇది పెట్టేశాను. పిల్లలకి అలా సర్వ్ చేసి పెట్టాక వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా అలాగా బాల్కనీ వైపు అయితే వచ్చున్నాను. ఇటువైపు వచ్చాక ఇదైతే నాది ఒక ప్రపంచమే అనుకోండి. ఎప్పుడు ఇదంతా క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే 3 daysకి అయితే క్లీన్ చేయాలండి. డీప్ క్లీన్ కాదు, నార్మల్గానే. అంటే డ్రై అయిపోయిన ప్లాంట్స్ ఇవన్నీ పడుతుంటాయి కదా. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కనుక పైనుంచి కూడా చిన్న చెత్త అట్లాంటివి, డస్ట్ అట్లాంటివి అయితే పడుతూ ఉంటాయి. దీంట్లో పాడైపోయిన ఏమైనా ఉంటే తీస్తూ ఉండడం, క్లీన్ చేస్తూ ఉండడం, ఏవైనా
అంటే ఇప్పుడు మనీ ప్లాంట్స్ ఉన్నాయి, క్రీపర్ ఎక్కువైపోతే కట్ చేసేసి వేరే దాంట్లో గ్రో చేయడం, ఇలాంటివి చిన్న చిన్నవి అంటే నా మైండ్ కొంచెం ఫ్రెష్నెస్ కోసం అని ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటానండి. మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి. నేను ఇది ఎవ్రీ వీడియోలో అయినా షార్ట్స్లో అయినా చెప్తూనే ఉంటాను. యాక్చువల్గా అయితే బాల్కనీ కొంచెం పాడైంది. అంటే వాల్స్ అన్నీ వైట్ పెయింట్ ఇవన్నీ అయితే వేయాలి. ఇవన్నీ వేయాలంటే నేను మా వారితో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నాకు కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు కదా, ఇదంతా క్లీన్ చేసుకుంటాను అని. అంటే ఆయనేమో అప్పుడే కాదులే, వెయిట్ చేయి, టైం వచ్చేటప్పుడు ఇస్తానులే అంటున్నారు. ఆ టైం ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే చేసిన క్రాఫ్ట్లన్నీ బాగున్నాయి, బట్ ఎప్పుడూ అవి అయితే చేంజ్ అనేది ఉండట్లేదు కదా. కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి కొంచెం వైట్ పెయింట్ అంతా వేసేసి నీట్గా మళ్ళీ అన్నీ అరేంజ్ చేద్దాము అని అంటే మా వారు వెయిట్ చేయమంటున్నారు. చూద్దాం ఇంకా దానికి టైం ఎప్పుడు వస్తుందో అని. అలా బయట అంతా బాల్కనీ అంతా ఒకసారి చెక్ చేసేసుకొని లోనికి వెళ్ళి కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. చెప్పాను కదా, నాకు టీ అయితే కంపల్సరీ అయిపోయింది మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇదైతే కంపల్సరీ, అంటే మార్నింగ్ అయితే కంపల్సరీ లేండి, ఈవినింగ్ సమ్ టైమ్స్ స్కిప్ చేస్తాను. బట్ ప్రజెంట్ హైదరాబాద్లో ఏంటంటే చాలా చలిగా ఉందండి, విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అండ్ వర్షం లేని రోజు కూడా చాలా మబ్బు వేసేసి చల్లగా గాలి వచ్చేస్తుంది, అంతేగాని ఎండ అయితే రావట్లేదు. ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే బెనిఫిట్ ఇదేనండి. దీనివల్లే మనకి పెద్దగా ఇక్కడ ఉక్కపోయేదండి. మాకు శ్రీకాకుళంలో ఏంటంటే ఎంత వర్షం పడినా సరే వర్షమే, ఎండేనండి. ఒకవైపు నుంచి వర్షంలో తడుస్తున్నా సరే ఇంకో వైపు నుంచి చెమట పట్టేస్తూ ఉంటుంది. ఎందుకు అంత చెమట అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. మాకు ఈవినింగ్ అయ్యేసరికి బయట కోకిల భలే అరుస్తాయండి, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ బర్డ్స్ సౌండ్స్ అన్నీ విని ప్రశాంతంగా టీ తాగేసి అయితే కొంచెం ఫ్లవర్స్ ఉండేవి. అంటే ఇంట్లో ఎక్కువగా అయితే ఫ్లవర్స్ లేవులేండి. నార్మల్గా అయితే నేను ఇక్కడ ఒక 20 రూపీస్వే కొంటానండి అంతే. ఎందుకంటే ఇంకా దానికి మించి అయితే ఎక్కువ అమౌంట్ పెట్టి నేను కొనను. మార్కెట్కి వెళ్తే మాత్రం, ఎవరైనా వెళ్తే మాత్రం 150 రూపీస్కి అట్లా తెప్పించుకుంటాను. అవైతే నాకు 2-3 వీక్స్ వచ్చేస్తాయండి. ఎందుకంటే చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ 20 రూపీస్ పెడితే కనీసం 20 ఫ్లవర్స్ కూడా ఇవ్వరండి. దాంట్లోనే కొంచెం అడ్జస్ట్ చేసి ఇట్లా నీట్గా అయితే టీవీ యూనిట్ దగ్గర పెట్టుకున్నాను. అది ఒక సరదా అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. ఇంకా అదంతా అయిపోయాక నేను మనీ ప్లాంట్స్ ఇంట్లో గ్రో చేస్తానండి. ప్లాస్టిక్ బాటిల్లో అయినా, వాటర్ బాటిల్ అంటే ఇలా గ్లాస్ బాటిల్లో అయినా వేసేసి గమ్లాలో పెడతానమాట. అంటే వేరే అంటే ఫ్లవర్ వేస్ అట్లా ఉంటాయి కదా, దాంట్లో పాట్స్లో పెడతాను. డైరెక్ట్గా దాంట్లో పెడితే బాగోదని. అండ్ ఈ మనీ ప్లాంట్స్ ఏమైతాయంటే మనం ఒక 3 వీక్స్ వీటిని క్లీన్ చేయకపోతే అండి ఆ రూట్స్కి అంతా బ్లాక్గా నాచుగా పట్టేసి లోన చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి. అండ్ వాటర్ కూడా కొంచెం గ్రీనిష్గా, బ్లాక్గా, బ్రౌన్గా ఈ డిఫరెంట్ కలర్స్లోకి వస్తాయండి. దానివల్ల ఏంటంటే ఈ ప్లాంట్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే గ్రో అవ్వవు. అంటే ఇంకలా ఒక గ్రో అనేది ఒక లెవెల్కి ఇంకా ఆగిపోతుందండి. దాని తర్వాత ఏమవుతుందంటే ఆకులు అనేవి డల్ అయిపోతాయి అండ్ ఇంకా అలాగో వాడిపోతాయండి. సో నేను కొంచెం కష్టమైనా సరే, అంటే కష్టం కాదు, ఇంట్లో పనులతో పాటు ఎక్స్ట్రా ఇలాంటి పనులు చేయాలి అని అంటే కొద్దిగా మరి కష్టమే కదా. సో అందుకనే కొంచెం టైం తీసుకొని, ఇష్టం కనుక కొంచెం టైం తీసుకొని అవన్నీ క్లీన్ చేస్తాను. బాటిల్స్ క్లీన్ చేస్తాను. మనీ ప్లాంట్స్ ఒక లీఫ్లు, రూట్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ అగైన్ వాటిని అదే దాని ప్లేస్లోనే పెట్టేస్తానండి. నేను వీక్లో ఒక 3 డేస్ అయితే విండోస్ దగ్గర పెడతాను. ఎందుకంటే అవి కొంచెం ఏమంటారు, ఫ్రెష్ ఎయిర్, నెక్స్ట్ ఆ వెంటిలేషన్, సన్లైట్ కొంచెం విండో దగ్గరకు వస్తుంది. అవన్నీ తగిలితే ఇంకా మంచిగా గ్రో అవుతాయి అనేసి అయితే వీక్లో ఒక 2-3 డేస్ అయితే పెడతా ఉంటానండి విండో దగ్గర. ఆ పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసేసి క్లీన్ చేసి దేని ప్లేస్లో అవి అరేంజ్ చేసేస్తూ ఉంటాను. చెప్పాను కదా, ఇవి నేను డైరెక్ట్గా అంటే ఈ గ్లాస్ బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసి అయితే పెట్టాను. అలా మా ఇంట్లో బ్రాస్వి అంటే చిన్న చెంబులు, గ్లాసులు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, నెక్స్ట్ మా ఆడపడుచుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకుంటాను. దాంట్లో ఇట్లా అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటానండి. నార్మల్గా అయితే ఎక్కువ ప్లాంట్స్ ఇంట్లో గ్రో చేయడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరని పని. ఇంకా పెద్ద ప్లాంట్స్ గ్రో చేస్తే మనకి ఇంత పని అయితే ఉండదు. చిన్న చిన్న మనీ ప్లాంట్స్కి అయితేనే ఇంత పెద్ద పని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అదే మిర్రర్ దగ్గర పెట్టాను కదా, పిల్లలు రెడీ అవుతారు కదా పౌడర్ రాసుకునేటప్పుడు. సో
ఆ పౌడర్లో సగానికి సగం పౌడర్ ఆ ప్లాంట్స్ పైనే, ఆ లీవ్స్ పైనే ఉంటుందండి. అయినా సరే చేస్తుంటాను. చెప్పాను కదా! అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ హౌస్ వైఫ్‌కి ఎట్లా ఉంటదంటే ప్రతీదీ హస్బెండ్ పైన డిపెండ్ అయి ఉంటది ఫైనాన్షియల్‌గా. ఇంకో వేరేదైతే కాదు. మిగతాదంతా వాళ్ళే అంటే మనమే అన్నీ చేసుకుంటాము. బట్ ఫైనాన్షియల్‌గా అయితే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాలి. సో, ఏదైనా కొనమందామన్నా, ఏమన్నా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటదండి. వాళ్ళేమంటారంటే ఇప్పటికే చాలా ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు కాదులే వచ్చే నెల కొందాంలే అది ఇది అంటారు. నాకైతే సరేలే ఇంకా అంటే నేచురల్ ప్లాంట్స్ అయితే ఎట్లనో పెట్టుకోలేకపోతున్నాము. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదండీ! రబ్బర్ ప్లాంట్స్ అని ఇట్లాంటివి అవైనా అట్‌లీస్ట్ ఒక్కొక్క రూమ్ కార్నర్‌లో పెడదాము అనంటే చూద్దాం చూద్దాం అంటారు మా వారు. ప్రతిదానికి చూద్దాం అంటారు. ఎప్పుడైతదో అయితే తెలీదు. సో, అందుకని నాకున్న దాంట్లో నేను కొంచెం హ్యాపీగా ఉండి, నాకు నచ్చినట్టుగా, నా మైండ్ కొంచెం ప్లెజెంట్‌గా ఉన్నట్టుగా అయితే ఇల్లంతా అయితే ఇట్లా సర్దుకుంటా ఉంటానండి. నాకైతే ఇది కొనుక్కున్నాను నేను. మీషోలో అయితే కొన్నాను. 168 రూపీస్ పడింది నాకు. ఇది మా వారికి చెప్పాను కొనమంటే ఇప్పుడు ఇది అవసరమా అని సేమ్ డైలాగ్. అంటే నాకింకా సర్లే ఏం అనలేమనేసి నేనేం చేశానంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి ఇంటికే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే డైరెక్ట్‌గా క్యాష్ ఇచ్చేద్దామనేసి ఇంటికి ఆర్డర్ పెట్టాను. ఏంటంటే ఆల్రెడీ నాకు మీషోలో ఒక 80 రూపీస్ అమౌంట్ ఉండేదండి. సో, దానికి ఇంకాస్త యాడ్ చేసైతే కొన్నాను. బావుందండి. ఇది మామూలుగా అయితే 176 రూపీసు. 100 రూపీస్ బ్యాలెన్స్ ఉండేది గనక నేను 76 రూపీసే పే చేశాను. చాలా అందంగా అనిపించింది. ఇక్కడైతే నేను ఇది పెట్టాను. ఆ చిన్నది హ్యాంగింగ్‌ది ఏంటంటే నేను అన్నయ్యోళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నానులెండి. మొన్న ఊరు వెళ్ళేటప్పుడు దాంట్లో ధూప్ స్టిక్ అని అట్లాంటివి పెడుతుంటాను. ఈవినింగ్ టైం కొంచెం ఇల్లంతా బావుంటుంది కదా! పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనేసి. అలాంటప్పుడు ఆ క్రీపర్ ఆ పైనుంటే లుక్ భలే ఉంటది కదా! అందుకనే నేనది పెట్టానండి. మా అమ్మాయికేంటంటే వీడియో తీస్తా ఉండమన్నాను. తను కొంచెం చిరాకు పడతా ఉంది. అలాగ వీడియోస్ తీయమంటూనే ఉంటారేంటమ్మా అనేసి. మరి ఏం చేస్తాం? ఇంట్లో ఉండేటప్పుడు చిన్న హెల్ప్ చేస్తే తప్పేమీ లేదు కదా! ఇంట్లో అందరి గురించి మనం ఆలోచిస్తాం. అందరికి అన్నీ హెల్ప్ చేస్తాం కదా! మన కోసం చిన్న హెల్ప్ చేయమంటే చాలండి. ప్రతి ఒక్కళ్ళు చిరాకు పడిపోతూ ఉంటారు. సరే నేను ఎలాగో అట్లా అక్కడ క్రీపర్ పెట్టాను కదా అనేసి ఇంకా చిన్న ధూప్ స్టిక్ కూడా వెలిగించి అయితే పెట్టాను. నేను ఎక్కువగా ధూప్ స్టిక్స్ అయితే ఇంట్లో వెలిగించనండి. ఎందుకంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సో, చిన్నదైతే ఓకే కానీ ఆ పెద్దది వెలిగిస్తే మాత్రం ఇల్లంతా ఫాగ్‌లా ఉంటది కదా! ఆ స్మెల్‌కి నాకు అంటే వన్ డే అంతా ఇబ్బంది పడతాను. సో, అందుకనే చాలా తక్కువ రేర్ అనమాట. తక్కువగా వెలిగిస్తుంటాను. దేవుడి రూమ్‌లోనే తప్ప బయట చాలా తక్కువగా అయితే వెలిగిస్తూ ఉంటాను. సో, ఇది నా ఈవినింగ్ ఒక చిన్న వ్లాగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ప్లీజ్ నచ్చుంటే మాత్రం మోటివేట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.